కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఏమైంది నాన్నారు? కోపంగా ఉన్నారు? మీ బాస్కి అసలు బుద్ధి లేదురా. ఏకంగా అమ్మాయి గారు బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి గారు కూడా ఆయన మనసులోకి వెళ్ళారు. మరి ఏమన్నావు? ఏం లేదు నాన్నారు. పైన వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ రూమ్ చాలా బాగుంది, నీట్గా సర్దుకున్నావు. నేను ఏదైనా పద్ధతిగానే చేస్తాను, డిసిప్లైన్డ్ గా ఉంటాను. నేను కూడా అంతే, ఏది మార్చడానికి ఇష్టపడను. నా రూమ్లో ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది. అయినా ఆడపిల్ల రూమ్ లోకి రావటం మేనర్స్ కాదు అని తెలీదా మీకు? నా ఇష్టం లేకుండా నువ్వు నా ఇంట్లో 2 రోజులు ఉన్నావుగా. ఇంట్లో ఉండటానికి రూమ్ లోకి రావటానికి తేడా లేదా? రూమ్ కూడా ఇంట్లో భాగమేగా. ఓ వ్యక్తి బెడ్రూమ్ అంటే ఆ వ్యక్తి మనసు అని అర్థం. ఓ, అయితే ఇప్పుడు నేను నీ మనసులో ఉన్నానన్నమాట. హా? అదేం లేదు. ఇప్పుడేగా అన్నావు ఇది రూమ్ కాదు మనస్సు అని. పర్మిషన్ లేకుండా మనసు గదిలోకి రాకూడదు అన్నాను. మీరు మా ఇంటికి వచ్చి ముగ్గేయొచ్చా? నేను ముగ్గేశానా? ఎప్పుడు? కల్లో. ఓహో, నా గురించి కలలు కూడా కంటున్నారా మీరు? ఆ, నీకోసం నేను కలలు కంటవేంటి? ఇప్పుడేగా కలలోకొచ్చాను అన్నారు. అది పీడకల, నేనెప్పుడో మర్చిపోయాను. లేదు, ఆ రోజు పార్కులో ఇప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రేమ పెళ్లికి నేను దూరమని మీరు చెప్పినవన్నీ అబద్ధాలే. అలాంటి విషయంలో నేను అబద్ధం అస్సలు చెప్పను. మరి దూరంగా ఉండే తమరు ఆడవారి గదిలోకి ఎందుకు వచ్చినట్టు? నా శత్రువు సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామని. సీక్రెట్స్ గదిలో ఉండవు, బ్రెయిన్ లో ఉంటాయి. అయితే నేను ఎంటర్ అవ్వాల్సింది మనసు గదిలో కాదు, మెదడులో కన్నమాట. రూమ్ లోకి వచ్చినంత ఈజీ కాదు నా బ్రెయిన్ లోకి రావడం. రావడం అంటూ మొదలయ్యాక ఎక్కడికైనా వస్తాను. ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు ఈ ఇల్లు, ఈ రూము, ఈ బెడ్ నాది కావచ్చు. నా బెడ్. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.